హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి బ్రెడ్తో ఒక స్నాక్స్ ఐటెం అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రెడ్ మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎక్కువగా లేదు ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి, అప్పుడే కదా మనకి తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా సర్వ్ చేసుకోవడానికి మాత్రమే కొత్తిమీర అయితే వాడుతున్నాను నేను. చూసారు కదా, ఈ బ్రెడ్తో ఇలా మనకి ఎగ్ ఉంటే చాలు, మనకి రెడీ చేసేసుకోవచ్చు. ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూపించేస్తాను. ఇక్కడ మీరు ఎన్ని తీసుకుంటారో, నేను 4 అయితే బ్రెడ్ ముక్కలు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 4 పీసెస్ బ్రెడ్ పీస్ తీసుకున్నాను. దాంట్లోనే షుగర్ పొడి వేస్తున్నాను. అదేంటనుకుంటారు, మళ్ళీ పంచదార పొడి వేస్తున్నాను ఫ్రెండ్. మనం స్వీట్ ఐటెం చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మేము ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తిన్నాను ఫ్రెండ్స్, అందుకోసమే ఇలా చాలా బాగుంటుందంట. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా బాగా గిలకట్టుకోవాలి, అంటే మొత్తం మనకి షుగర్ పొడి అనేది కలాలి. నేను వేసింది ఏంటి అంటే వాటర్ ఫ్రెండ్స్, ఏమీ కాదు. 1 స్పూన్ వరకు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. బాగా గిలకెట్టుకోకపోతే కనుక మీకు క్రంచీనెస్ అనేది రాదు, బాగా ఉబ్బదు, లావుగా ఉబ్బదు ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అలా ఉంటుంది. సో నేను అందు గురించే 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేస్తాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. పంచదార పొడి అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి దాంట్లో. ఆ విధంగా నేను నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బటర్ వేసుకోండి, బాగుంటుంది. నూనె వద్దు, నూనె కన్నా ఎక్కువగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర బటర్ అంటే బాగా ఐస్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకోసమే ఇలా చేస్తున్నా. చూసారు కదా, మనం బ్రెడ్లో మించేసి అలా వేసేసి పైన కూడా మనం కొంచెం నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఇలా నాన్ స్టిక్ అనేది యూజ్ చేసామంటే కనుక బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా ఉంది, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలానే బాగున్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు. మీరు సాయంత్రం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్ నుంచి వచ్చాకైనా తీసుకోవచ్చు. లేదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ మీరు ఒక 5 నిమిషాల లోపే అయిపోతుంది. ఈ కలర్ అనేది బ్రెడ్ వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా మనం ఇలా డీప్ చేసేసి, ఈ గుడ్డు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డీప్ చేసేసి మనం ఇలా డీప్ చేసింది వేసేయచ్చు. మనకి ఎక్కువగా టైం ఏమీ పట్టదు, తక్కువ టైమే పడుతుంది. తక్కువ టైంలోనే మనం త్వరగా చేసేసుకోవచ్చు. మన వీడియోస్లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, నేను నాన్ వెజ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన వీడియో నచ్చింది అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. మాకు ఒక సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదు, ఎలా వస్తుంది ఏంటి అనేది కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. చూస్తారు కదా, ఎవరైనా కూడా మన ఛానల్ చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మనకి 3000 అవర్స్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మా 1 ఇయర్ లోపు అవ్వలేదు కాబట్టి కొంచెం అవర్స్ అనేది పోయినాయి. సో 3000 అయ్యాక కూడా పోయినాయి ఫ్రెండ్స్. నేను అయిపోయినాయిలే పోవు అనుకున్నాను, పోయినాయి. సో ఏమీ చేయడానికి అవ్వదు. ఇలా పైనుంచి షుగర్ వేసుకోండి ఫ్రెండ్స్. మనకి అక్కడక్కడ తలుగుతూ ఉంటుంది తినేటప్పుడు ఆ షుగర్తో పాటు. చూసారు కదా, మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ లోన వేసాము. బయట నుంచి ఇలా షుగర్ జమ్ముకున్నారంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా షుగర్ బ్రెడ్ ట్రై చేయండి. నాకు నచ్చినాయి, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకో స్నాక్స్ ఐటెం అనేది చేసి చూపిస్తున్నాను.
ఇది కారం మనం ఇక్కడ కూడా నేను 3 గుడ్లు వేసాను, ఉల్లిపాయ, ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని 1 టీ స్పూన్, టమాటా ముక్కలు మీరు 2 స్పూన్ల వరకు టమాటా ముక్కలు. దీనికి ఈ ఆమ్లెట్ బ్రెడ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఆమ్లెట్ వేస్తాం కదా, అలా కాకుండా బ్రెడ్తో పాటు కాలేటట్టు మనం పెడదాం ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా అంటే చాలానే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. అది టేస్టీగా ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మిరియాల పొడి వేసుకోండి, కారం అనే వేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిర్చి ఉంది, సో దాని గురించే నేను ఇక్కడ దీనికైతే కనుక ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేశాను ఫ్రెండ్స్. 3 వేసాం కదా, మనం 3 ఆమ్లెట్లు వేసుకోవాలి ఇక్కడ. అంటే మనం ఆనియన్ టమాటా వేసాం కాబట్టి కొంచెం ఊడుతూ ఉంటుంది, ఏమి కాదు. అలాగే టర్న్ చేసుకోవచ్చు. ఎలాగా మనం బ్రెడ్ లోపలే పెట్టుకోవాలి కాబట్టి ఏమీ అవ్వదు ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇలా బ్రెడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి బ్రెడ్తో పాటే కాలిపోతుంది. ఇలా టర్న్ చేసుకోండి. టర్న్ అయ్యాక పైన కూడా ఇంకొక బ్రెడ్ పెట్టుకుని బాగా మనకి కాలేటట్టు బ్రెడ్ అనేది రోస్ట్ అవ్వాలి. ఆ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, ఇలాగా మనకి బ్రెడ్ అనేది రోస్ట్ అవుతేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు కానీ మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఇలా చేసేవ్వండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే. వెజిటేరియన్ అయితే కనుక లేదు ఫ్రెండ్స్. కానీ ఈ రోజుల్లో అందరూ ప్రోటీన్ కోసం అయితే తింటున్నారు. చూసారు కదా, దీంట్లో టమాటాస్ కట్టా వేసాము. మనం 3 ఆమ్లెట్ కింద వేస్తున్నాను 3 బ్రెడ్స్కి. అంతే, మనం కొంచెం వేగాక టర్న్ చేసేసుకోవడమే. ఎక్కువగా టైం ఏమీ పట్టదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వేసేసి మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుంటే మనకి రోస్ట్గా అవుతుంది, అంటే గోల్డెన్ కలర్. నేను ఇక్కడ కారం జల్లుతున్నాను. మీరు పెప్పర్ పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అంటే ఎవరు కారం తింటారో వాళ్ళ కోసం అయితే కారం చిమ్మొచ్చు. అది నేను తిన్నా ఎవరు తిన్నా కూడా. కారం తక్కువ తినే వాళ్ళకి నార్మల్గా నేను వేసిన కారం సరిపోతుంది. చూసారు కదా, ఈ కలర్ గోల్డెన్ కలర్ అనేది మినిమం రావాలి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునేది చాలా క్రంచీగా వస్తుంది. ఇలా రెడీ చేశాక మీరు ఓ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అన్నీ కూడా అదే విధంగా పెట్టేసుకోండి. చూసారు కదా, ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా వస్తుంది. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా చూపించాను మీకు నేను. మన వీడియో చూసి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. చూశాక ఒక లైక్ కొట్టండి. లైక్ అయిపోయాక వెంటనే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేశాక ఊరికే వదిలేయకుండా కామెంట్ చేయండి. ఎలా వచ్చింది ఏమిటి అనేది మాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మాకు మెసేజ్ పెట్టారంటే మాకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్ వెల్కమ్.